హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేటీ ప్రసాద్. ఇప్పుడే కన్నప్ప మూవీ చూడడం అయితే జరిగింది. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు అయితే మాత్రం మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇక్కడ రివ్యూలోకి తెలిపి స్టోరీలోకి వెళ్తే తిన్నడు అంటే ఏంటంటే ఆయన ఒక దేవుడిని ఒక రాయిలాగా అయితే భావిస్తాడనమాట. అలాంటి తిన్నడు తన యొక్క ఊరిని కాపాడుతాడనమాట. ఆ కాపాడే క్రమంలో ఆయన మెల్లమెల్లగా శివుడి యొక్క వేరే భక్తుల్లాగా అయితే ఎలా మారుతున్నాడు అన్నది సినిమా అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో మహాశివరాత్రి సంబంధించినటువంటి సీక్వెన్స్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది సినిమాలో అయితే మాత్రం. అదే టైంలోనే ప్రభాస్ అయితే ఎంట్రీ ఉండిద్ది అనమాట. చాలా బాగుంటుంది. డైలాగ్ గానీ బీజిఎం గానీ ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉంటుంది గ్యాస్. ఆ టైంలో అయితే మాత్రం మనం చూసుకోవచ్చు. మూవీలోకి అయితే హైలైట్ సీన్ అనమాట. అది ఒక 15 to 20 minutes అయితే ఉంటుంది అనమాట. ఫన్ ట్రాక్ కూడా నడిచిద్ది అనమాట అక్కడైతే మాత్రం. ఇక మోహన్ లాల్ యొక్క సీక్వెన్స్ కూడా కొద్దిగా అయితే ఉంటుంది. ఆయనకైతే కొద్దిగా చిన్న క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్ గా అయితే మాత్రం ఇంటర్వెల్ దగ్గర అయితే మాత్రం చిన్న హిట్ అయితే ఇచ్చేసి మనకైతే ఇంటర్వెల్ అయితే మాత్రం స్టార్ట్ అయితే మోహన్ బాబు గారు అయితే మాత్రం ఒక సాంగ్ అయితే ఉంటుంది. అది అయితే కొద్దిగా బాగుంటుంది. మరీ అంత కాకపోయినా ఓకే లాగైతే మాత్రం అనిపించింది అనమాట మూవీ చూస్తున్నప్పుడు మన మధ్యలో. కానీ ఈ మూవీ ఎలాంటి మూవీని ఎలా తీసారన్నది మాత్రం మనం అయితే ఊహించుకోలేము. అలాగైతే తీసేశారు. అసలు ఫుల్ బోరింగ్ అయితే ఉంటుంది అనమాట మధ్యలో అయితే మాత్రం. ఒక మంచి కాన్సెప్ట్ ని ఈ రకంగా తీస్తారని ఎవరు కూడా ఊహించుకోలేరు. అలాగైతే ఉంది గైస్ మూవీ అయితే మాత్రం. స్విట్జర్లాండ్ లో అది కూడా గడ్డి దగ్గర ఎక్కువగా మైదానం ప్రదేశంలో షూటింగ్ అయితే తీయడం అయితే జరిగింది గైస్. ఫస్ట్ లో మనకి ఒక ఫైట్ సీన్ అయితే వచ్చింది. అది ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. అది ఫైట్ సీన్ లాగా అయితే అనిపించదు గైస్. అలాగైతే ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ లో కూడా సేమ్ అలాంటి ఫైట్ ఒకటి ఉంటుంది. ఎందుకు సడన్ గా చనిపోతారో కూడా అర్థం కాదు. విలన్ అయితే మాత్రం ఒకేసారి చనిపోతారంట. అది ఏ రకంగా చనిపోతారో కూడా అర్థం కాదు అనమాట. ఈ సినిమా తీసిన డైరెక్టర్ అయితే మహాభారతం తీసినటువంటి డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ మహాభారత సీరియల్ బాగున్నాయి కదా గైస్ ఈ మూవీ కంటే. విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా సినిమా ఫోటోగ్రఫీ కానీ ఏదైనా కూడా సినిమాకి అయితే మాత్రం అంతకైతే మాకు హిట్ అయితే ఇవ్వలేదు. జస్ట్ నార్మల్ గా అయితే మూవీ అయితే అయిపోయింది అనమాట. మూవీ అయితే మాత్రం మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ ఇంకా కొన్ని మంది హీరోస్ అయితే మాత్రం హీరోయిన్స్ కొద్దిగా బాగానే చేశారు. కానీ కాజల్ అగర్వాల్ అయితే మాత్రం కొద్దిగా బాగా నటించిందని చెప్పాలన్నమాట. ఈ మూవీ ఓవర్లకి అయితే మాత్రం డిసప్పాయింట్ అయితే అయిపోయింది అనమాట. మూవీ అయితే మాత్రం పెండ్ రేంజ్ లో అయితే మాత్రం డిసప్పాయింట్ అయితే మాత్రం చేసిందని చెప్పాలి. ఓవర్గా ఇదిగా రివ్యూ అయితే మాత్రం. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.